నాణ్యమైన సరసమైనటువంటి రేట్లలో నాణ్యమైనటువంటి సారా బ్రాందీ మీకు ఇస్తామని చెప్పి దేశంలోనే ఒక విచిత్రమైనటువంటి వింత వాగ్దానంతో ఈ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయుడు, ఈ ముగ్గురి ప్రభుత్వం ఇవాళ మనం చూస్తే గడిచిన 16 మాసాల్లో నాడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి అంటే పిల్లనిచ్చి కాళ్ళు కడిగి నెత్తిన వేసుకుని అమ్మాయినిచ్చి పెళ్లి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడికి పిల్లనిచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారి దగ్గర మొదలుపెట్టి వెన్నుపోటు పొడవటం ఇప్పటి వరకు ఆయన అవిశ్రాంతంగా 70 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా అదే ఎనర్జీతో కసా నమ్మిన వాళ్ళందరినీ కూడా పొడుస్తూనే ఉన్నాడు. ఈ రోజు కూడా ఈ వయసులో కూడా గొప్పతనం ఏంటంటే ఈ 75 ఏళ్ల వయసులో కూడా ఆయనకి అంటే బోన్ అంటే ఎముకల సాంద్రత, బోన్ డెన్సిటీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ వయసులో పొడవాలంటే చాలా కష్టమైన విషయం 75 ఏళ్ల వయసులో, 70 దాటాక. కానీ 75 ఏళ్ల వయసులో చాకచక్యంగా ఏమాత్రం అలుపు పెరగకుండా కసా పొడుస్తున్నాడు. నిన్నటి దాకా మనం అనుకున్నాం రామారావు గారినే పొడిచాడని. కానీ ఓట్లు వేయించుకున్నటువంటి 16 మాసాల్లో ప్రతి ఒక్కరిని తల్లికి వందనం అన్నాడు, ఇద్దరికి వేస్తాడు. జగన్ గారి పథకాన్ని కాపీ కొట్టాడు. జగన్ గారు 45 లక్షల మందికి వేస్తే నేను 90 లక్షల మందికి వేస్తానని చెప్పాడు. రాష్ట్రంలో లెక్కల ప్రకారం 85 లక్షల మంది పిల్లలుంటే ఈయన 40-50 లక్షలతో సరిపెట్టి చేతులు కడుక్కున్నాడు. జగన్ లాగా కోతలు పెట్టనన్నారు, కోతలు కోసారు. కోతలు పెట్టనని చెప్పని ఇవాళ జగన్ 1000కి వస్తే వీళ్ళు 2000కి వస్తున్నారు. ఇవాళ అలా మొదలు పెడితే ఆడపిల్లలకి నిధి అన్నారు, వెన్నుపోటు కసక్కుమని పొడిచారు. లేదా డ్రైవర్లందరికీ లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కి అంటే టిప్పర్ డ్రైవరు, లారీ డ్రైవరు, ఆటో డ్రైవరు, ట్యాక్సీ డ్రైవరు లైసెన్స్ ఉండి వృత్తిగా బతికేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి వేస్తా అన్నారు. ఒక సంవత్సరం అయిపోయింది. రెండో సంవత్సరం ఏం చేశారు అంటే జగన్ ఎవరికి వేస్తే వాళ్ళకే వేసారు. జగన్ వేసినప్పుడేమో నోటితో కాదు నవరంధ్రాలతో నవ్వినటువంటి వీళ్ళు ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళకి చేసి డ్రైవర్లందరికీ కూడా వెన్నుపోటు పొడిచారు. ఇవాళ ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నారు, పేదలకు ఇల్లు పోటు పొడిచారు. ఇల్లు కట్టడానికి డబ్బులు ఇస్తామని చెప్పారు 5 లక్షలు. ఈ రోజు దాకా ఒక్క కొత్త ఇల్లు కూడా మంజూరు చేయలేదు. వాళ్ళకి ఆశ పెట్టి వెన్నుపోటు పొడిచారు. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు. ఆఖరికి అరాకొరగా జగన్ గారు ఇచ్చిన 6,000 చిల్లర కాకుండా వీళ్ళకి 8,000 9,000 ఇచ్చి వాటితో మమ అనిపించారు. ఏంటి వీళ్ళు చేసింది? పొడవంది ఎవరికి? ఇవాళ అందరూ అనుకుంటున్నారు ఒక్క బ్రాందీ అలవాటు ఉన్నోడికి, సారా అలవాటు ఉన్నోడికి తప్పితే అందరినీ వెన్నుపోటు పొడి చేశారు, అందరికీ మోసం చేశారు, అందరికీ ద్రోహం చేశారు అని చెప్పి ప్రజలందరూ కూడా ఏం చేస్తాం మన కర్మ, వెన్నుపోటు పొడిచారు, అందరినీ మోసం చేశారు అని చెప్పి ప్రజలందరూ మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. శవాన్ని పార్సిల్ చేశారు, ఇంటికి మనిషి చంపేసి శవాన్ని పార్సిల్ చేశారన్నారు. శవాన్ని పార్సిల్ చేశారు ఈ మాట చెప్పి జనం అయిపోయినారు బాబు చెవుల్లో. ఇవాళ ఈ మందు పార్సిల్స్ ఏంటి, ఈ ఆఫ్రికా మందేంటి, ఆడపిల్లల మీద అఘాయిత్యాలేంటి, ఈ ద్రోహాలేంటి? 5 ఏళ్ల పసిబిడ్డ కాడి నుంచి 60 ఏళ్ల ముసలమ్మ వరకు ఎవరికి కూడా రక్షణ లేకుండా పోయింది మీ ప్రభుత్వంలో. పట్టించుకోరా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకే తండ్రి కొడుకులు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ మీరు నలుగురు, ఇంకా మిగతా వాళ్ళందరూ సైలెంట్, ఎవరు మాట్లాడరు. ఈ నలుగురు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పాపాల గురించి, డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగట్టేటువంటి మీ యొక్క ఎమ్మెల్యేల గురించి పట్టించుకోరా? మీ టీవీలు పేపర్లు కాపు కాస్తున్నాయని చెప్పని, మిమ్మల్ని కాస్తున్నాయని చెప్పని ఎన్ని పాపాలకైనా చేస్తే ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలు మీకు సరైన శిక్ష ప్రజాస్వామ్యబద్ధంలో ప్రజాస్వామ్యంగా మీకు రాజకీయంగా ఉరేసే రోజు కోసం శిశుపాలుడు పాపాలు లెక్కబెట్టినట్టుగా శిశుపాలుడు పాపాలని శ్రీకృష్ణుడు లెక్కెట్టినట్టుగా ఈ అమాయక ప్రజలు, మీరు అనుకున్నటువంటి ఈ అమాయక ప్రజలు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ పాపాలను లెక్క పెడుతూనే ఉన్నారని కూడా మీకు హెచ్చరిక చేస్తాను. అతను ఉన్నాడు అందరు బస్ స్టాండ్లో బాత్రూమ్లు కడుగున్నాను ఉన్నాడు అనొచ్చు. నేను కూడా
మాజీ మంత్రి నాని, పాలేరు నాని, పేరు నాని కదా, పేరు పాలేరు నాని, బందర్ బస్టాండ్లో బాత్రూంలో కొడుకునే బతుకత్తంది. అతను పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడు. తంబలపల్లికి నీకేం సంబంధం? మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, బయటికి రావాలి కదా అన్నాడు. ఒరే నాయన చెప్పేది గుర్తుపెట్టుకో, నువ్వు సాక్షి పేపర్ టీవీ సాక్షి పేపర్ చూడడం మానేసి మిగతా టీవీల పేపర్లు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తిరుగుతాడో తెలుస్తుంది. నువ్వు సాక్షి పేపర్ సాక్షి టీవీలు చూస్తావు కాబట్టి నీకు ఆయన ఎక్కడో తెలియదు. రాష్ట్రంలో తిరుగుతున్నాడు ఆయన, ప్రతి ప్రోటోకాల్ ప్రోగ్రాంకి వస్తున్నాడు, క్యాబినెట్ మీటింగ్లకు వస్తున్నాడు, పిఠాపురం సమస్యలు కానీ తీరుస్తున్నాడు, రాష్ట్రపతి సమస్యలు తీరుస్తున్నాడు. ఇంకోటి గుర్తుపెట్టుకో, ఆయన ఆంధ్రప్రదేశ్కి మాత్రం పరిమితం కాదు, తమిళనాడు కర్ణాటక రాజకీయాల్లో కూడా కీలకమైన నేత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. కర్ణాటకలో నీటి సరఫరా నీటి ఇబ్బందులు ఉంటే కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారికి విన్నతి వచ్చింది, సార్ మా సమస్య తీర్చండి అనేసి. దాన్ని కూడా ప్రధానమంత్రితో అంటే ఆ శాఖ మంత్రితో మాట్లాడి మీ సమస్య తీరుస్తామని చెప్పిన నాయకుడైనా ఆయన. తమిళనాడులో మనం చూసుకుంటాం, మదురై పీరియడ్ ఎలక్షన్, రేపు ఎలక్షన్ ప్రచారం తమిళనాడులో కూడా కీలక పాత్ర పోషించబోతున్నాడు. రేపు అక్కడ పోటీ చేసిన ఆశ్చర్యం లేదు మేము. అలాంటి నాయకుడైన ఆయన ఎట్లా మీలాగా ఒక ఇంటికాడ కూర్చొని కాపలాగా పని పాట లేదనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు. ఎలక్షన్ ముందు ఊరికిపోయినాయంటే అవును, ఎలక్షన్ ముందు మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు, మీరు చేసిన దోపిడిని మేము ప్రజలకు చూపించాం. ఇప్పుడు మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలను పరిపాలించాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఆ పనిలో ఉంటామా? నీలాగా కుక్కలా మరుగుతూ ఉంటామా మైకుల ముందర? ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మాత్రం నాలుగు కత్తిరిస్తాం. నానికి చెప్తున్నా, పాలేరు నానికి హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు పనితీరుని భేషను ఒప్పుకోను, లేదంటే మీ జగన్మోహన్ రెడ్డి ఎలాగో చెప్పాలి. మమ్మల్ని సన్మానించాల్సింది పోయి, మాకు సాల్వా కప్పాల్సింది పోయి మమ్మల్ని మాట్లాడలేము కూడా ఇంకా. లేకపోతే ఆయన అద్భుతమైన పనితీరు, నియోజకవర్గం ప్రజలు తిరుగుతున్నాడు. మొన్నటిదాకా సినిమా కమిట్మెంట్ అని అయిపోయినాయి. ఆయన పనిచేస్తుంటే, ఆయన పాటిగా పనిచేస్తుంటే ఆయన నోటు కూర్చొని మాట్లాడతావా? నాలుగు కత్తిరిస్తాం, దాన్ని ఏమనుకుంటున్నావు? ఆయనని ఒక మాట మాట్లాడినా ఊరుకునేది తెలియదు. ఎందుకంటే మీ ప్రభుత్వంలో మీ పనితీరు ఎలా తెలుసు. లిక్కర్ స్కాములు చేసి వేల కోట్లు దోచేసి జైలు ఊసలు లెక్కేసుకుంటారు మీ నాయకులందరూ. నువ్వు మమ్మల్ని మాట్లాడతావు. సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడతాడు. మళ్ళీ సుగాలి ప్రీతి కేసు సిబిఐకి అప్పగించాము. మీరు 5 ఏళ్ళు ఏం చేశారు? కనీసం కానిస్టేబుల్కి ఇచ్చినారా? సుగాలి ప్రీతికి సిబిఐకి అప్పగించాము మేము. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. సిబిఐ ఉంది కాబట్టి మరి ఎక్కువ మాట్లాడకూడదు. మేము కూడా ఓకే, సిబిఐ చూసుకుంటుంది. మేము వచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం, పని చేసుకొని పోతున్నాం, ప్రజల మెప్పులు పొందినాం. అసలు సూపర్ 6లో లేనిది కూడా ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు కూడా సూపర్ 6 చెప్పలేదు, మేము ఇచ్చామే. ప్రభుత్వ బడ్జెట్ ఉన్నా లేకపోయినా ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాం. ఉచిత బస్సు కానీ, సూపర్ 6 కానీ, పింఛన్ కానీ. మీరేం చేశారు? లిక్కర్ స్కామ్ చేసి మద్యం, నకిలీ మద్యం దాగిపించి ప్రజల్ని చంపినారు. వేల కోట్లు దోచుకొని వాటాలు పంచుకున్నారు. పేరు నాని చెప్తున్నాం, తిరుపతి జనసేన పార్టీ తరఫున నుంచి పాలేరు నాని, క్షమించే పేరు మారుస్తున్నాం, పాలేరు నాని. అతను ఎవరికి పాలేరు అతనికే తెలుసు. అతను ఎవరికి పాలేరు అతనికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే బందర్ వచ్చి బస్టాండ్ నిలబెట్టి బట్టలు ఓడదీసి నాలుగు కోసం చెప్పి హెచ్చరిస్తున్నాం. మా నాయకుడు మాట్లాడే అర్హత మీ నాయకుడు అంటే ఎవరు? నువ్వు పాలేరు పని చేస్తానమే, మీ మాజీ ముఖ్యమంత్రి, అతనికే లేదు. నీకెక్కడి నుంచి వస్తుంది? లిక్కర్ స్కామ్లో మేము ఛాలెంజ్ చేస్తున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు ఒక్కరైనా పట్టుకున్నాం, 50 ml మద్యం, నకిలీ మద్యం పట్టుకున్నాం, చూపించారా? చరిత్ర చూపించండి. మేము ఒప్పుకుంటాం. ఎక్కడ లేదు, పట్టుకుంది మేము, కేసు పెట్టింది మేము, సస్పెండ్ చేస్తాం, ఇంకా విచారిస్తున్నాం. ఇప్పుడు కూడా తాజాగా ఎంతమంది మొత్తం లిస్టు తీస్తున్నాం, బయట అందరం అరెస్ట్ చేస్తాం. ఎవరు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది మా ప్రభుత్వ పనితీరు. మీలాగా దొంగసారా కాంచి ప్రజలు ప్రాణాలు తీయట్లా. ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే వైసీపీ నేతలందరూ చెప్తున్నాం, ఖబర్దార్, మర్యాదగా ఉన్నాం.